మిస్టర్ నీకు సిగ్గుంది? ఎందుకు లేదు? ఉంటే నడి రోడ్లో ఇలా నా వెంట పెడతావా? అరే నేను నీ వెంట పెడుతున్నానా లేకపోతే నువ్వే నా ముందు దారి తీస్తున్నావా? నేనెవరో తెలుసా? చెప్పండి ఎలా తెలుస్తుంది? తొందరగా వెళ్ళాల్సిన పనింది, లేకపోతే సరిగ్గా చెప్పేదాన్ని. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇడియట్, లోపల కూడా వస్తున్నావే? గెట్ అవుట్. నాన్న సుమిత్ర వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆనంద్, పట్నంలో నీ ఆసుపత్రి ఎలా ఉందా? అదేమిటండి అలా అడుగుతారు? ఈ ఆటం బాంబు జ్వరాలు వచ్చి పట్టిన తర్వాత పల్లెటూరు డాక్టర్లే 100 సంపాదిస్తుంటే ఇక పట్నం డాక్టర్ సంగతి అడగాలే. నాయనా ఆనంద, ఒక 5,000 బ్యాంకులో వేసావా? పిన్ని 25,000 కాదు కదా, 25 రూపాయలు కూడా వేలు. అదే ఆసుపత్రి మూసేశాను. విన్నారా విన్నారా? ఆ చేత ఈ చేత సంపాదించవలసిన రోజుల్లో ఆసుపత్రి కాస్త మూసేసేట. మళ్ళా పుల్ల జనాలు వస్తాయా? అదేనే, ఆ పూ జనాలు వస్తాయా? డాక్టర్లకి గిరాకీ ఉంటుందా? మంగా, నీకు ఆ దంగ ఏం అక్కర్లేదు. ఆటం బాంబు వేసినప్పుడల్లా ఈ ఫ్లూ జనాలు వస్తూనే ఉంటాయి, డాక్టర్లకి గిరాకీ ఉంటూనే ఉంటుంది. అదేం పాడ. అయితే ఆనంద్, ఆసుపత్రి మూసేయడంలో నీ అభిప్రాయం ఏమిటో? మరేం లేదు నాన్న, పట్టణంలో నాలాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పల్లెటూళ్ళలో ఎవరున్నారు చెప్పండి? అందుకని ఇక్కడే ఆసుపత్రి పెట్టి పేద ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. చెయ్యినైనా చెయ్యి. నువ్వేదో గడించి గంపకిస్తావని 15,000 పెట్టి చదువు చెప్పించాం, 5-6,000 పెట్టి ఆసుపత్రి పెట్టించాం. అంత గంగలో కలిసింది. సవితి కొడుకుని సరిగ్గా చూడలేదని ఊళ్ళో అంతా ఆడిపోసుకుంటారని ఉన్న కాస్త నీ మొహాన్ని ఊడ్చిపెట్టేశాం. ఇక నేను నా పిల్లలు అడుగు తింటుపోతాం, ముస్తెత్తి ఉంటాం, అయిపోతాం. మంగా సరే అవ్వడు కాస్త పులిసిటాయే. డాక్టర్ గారు, కోపతాపాలతో భోజనం మానటం మంచిది కాదని పెద్దలు అంటారు. ఈ పాటికి మీరు శాంతించి ఉంటారనుకుంటా. దయచేసి భోజనం చేయండి, లేకపోతే నా మీద పట్టు. సరోజ, నీ భోజనం కాస్త డాక్టర్కి ఇచ్చేసావు. ఇక నువ్వేం చేస్తావు? పాపం, కడుపు నిండా నీళ్లు తాగి కదలకుండా పడుకో. అయినా తెలియక అడుగుతాను, ఎందుకీ త్యాగం? ఏమిటి అనురాగం? చెబుతూ, అతను తింటే నీ కడుపు నిండుతుందా? అర్జెంటుగా 100 రూపాయలు పంపు. మొన్ననేగా పంపాను, మళ్ళీ పంపమని రాసిందే. ఈ డబ్బంతా ఏం చేస్తుందో? అబ్బో ఇన్నే మనం తెల్లే. చాలేదు, మీరెంత ఆకలిగా ఉన్నారో నాకు తెలుసు. 2 ఇడ్లీలు ఒక గారిగా తినాలి. ఆకలి తీరుతుందా? తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. ఆనందా, పిన్న పలహారం చెయ్యి. ఏమిటి పిన్ని? అబ్బాయి మరేం లేదు నాయన, ఆసుపత్రి మూసేసావు, ఇంటికి వచ్చేసావు. వచ్చిన వాడివి రానే వచ్చావు. వెంటనే పెళ్లి పేరంటం చేసుకుని ఓ ఇంటివాడు అయితే కళ్ళారా చూసి ఆనందిద్దామని నాయన. దానికేం లేదు పిన్ని, ఆ గడి రావద్దు. రాకపోవటం ఏమిటి? లక్షాధికారులు పిల్లనిస్తాం వస్తుంటేను 25,000 రూపాయలు కట్నం కూడా ఇస్తా ఉంటున్నారు. 25,000? ఓ 25,000 ఏమిటి, మనం గట్టిగా నొక్కితే 30,000 కూడా ఇస్తారు. పిన్ని, ఈ కట్నాలు కానుకలు నేను పుచ్చుకోను, నాకొద్దు. కట్నాలు వద్దు, కానుకలు వద్దు.
సంపాదన వద్దు చట్టుబండలు వద్దు మనవత్తి తిండి తింటూ గోళ్ళ విలుకుంటూ ఇంట్లోనే కూర్చో పిన్ని పుట్టాడు దేశోద్ధారకుడు. సరోజ, నీకెందుకు ఈ శ్రమ? నేను ఈ గదిలో ఉండదలుచుకోలేదు, ఈ ఇంట్లోనే ఉండదలుచుకోలేదు. అదేమిటండి, ఇక్కడ మీకు ఏ లోపం జరిగింది? నువ్వు ఉన్నంత వరకు నాకే లోపం లేదనుకో సరోజ. కానీ ఆనాడు నేను భోజనం మానేస్తే ఎవరైనా పట్టించుకున్నారా? నువ్వే కన్నా క్యారియర్ తెచ్చిపోతే నేను పస్తుండాల్సిందే కదా. చాలండి, ఆ చిన్న విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నారా? అదంత తేలిగ్గా మర్చిపోగలనా సరోజ? నిజానికి ఇంట్లో నా కోసం బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కటివే. అయితే రేపు చెప్పినట్టు ఉంటారా? ఏమిటది? అడుగడుక్కి ఇలా అలగడం మానేసి హాస్పిటల్ పెట్టి ఆదర్శంగా సేవ చేయండి. మీ చదువు సార్థకం అవుతుంది. లాభం లేదు సరోజ. పేద ప్రజలను పీడించి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం లేదు. సంపాదన లేకుండా ఇంట్లో నేను ఉంటూ ఎవరికి ఇష్టం లేదు. అలా అని మీరు ఎక్కడికి వెళ్తారు? ఏమో ఎక్కడికో, ఎలా చెప్పగలను? వద్దండి, నా మాట వినండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నన్ను బలవంత పెట్టక సరోజ. మా పిన్ని పోరుతో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. డాక్టర్ గారు ఊరికి వెళ్ళిపోతారటండి. పెట్టేబడ సర్దుకుంటున్నారు. ఏమిటి నాయనా, ఎక్కడికి ప్రయాణం? క్షమించండి నాన్న, దమ్మిడి సంపాదన లేకుండా ఇంట్లో ఉండి ఎవరిని కష్టపెట్టలేను. నువ్వు సంపాదించే వరకు పెట్టాలి, మనకున్న చాలు. మీ పిన్ని సంగతి నీకు తెలుసుగా. ఆవేశంలో ఏదో అన్నదే అనుకో, దాన్ని కోపగించి నువ్వు వెళ్ళిపోతావా నాయనా? ఈ ఆవేశాలే రేపు గృహకల్లోలానికి దారితీస్తుంది నాన్న. వార్ధక్యంలో మీకు మనశ్శాంతి కూడా ఉంటుంది. వెర్రివాడా, నువ్వు వెళ్తే మాత్రం నా మనసుకు శాంతిగా ఉంటుందా? పిన్ని మాట లెక్కేమిటి? నా ఆరోగ్యం కూడా ఏం బాగలేదు. ఇప్పట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా మాట అర్థం చేసుకున్నా నాన్న. వెళ్ళొద్దు ఆనంద్. అలాగే నాన్న. పెట్టే లోపల పెట్టమ్మా. టెంపరేచర్ హెచ్చుగానే ఉంది. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఊరికెళ్ళడం ఏమైంది? ఆగింది. ఏ? కాలు ముందుకు వేసినా మనస్సు వెనక్కు లాగింది. అదేమిటండి? అదేనండి, ఇక్కడ సుందరాంగి తారసిల్లి. ఏమి చందం! ఆమె రూపురేఖా విలాసాలు చెప్పతరం కాదు. మాట్లాడితే తేనె లొలికినట్టుంటుంది, పాట పాడితే అమృతం చెందినట్టుంటుంది. ఆ చూపులేమిటి, ఆ తలుపులేమిటి, ఆ కులుపులేమిటి! నోరు ఎండిపోతుంది. ముందు ఈ కాఫీ తాగి గుక్క తిప్పుకోండి. అయితే ఆమె గారి కోసం ఆగిపోయారన్నమాట మీరు. నిజం, ఆమె నేను మనసారా ప్రేమించాను. అబ్బో, కథ చాలా దూరం పోయింది. మరి ఆమె కూడా మిమ్మల్ని ప్రేమించారండి? ఆ సంగతి ఎవరికి కావాలి? నా మట్టుకు నేను ప్రేమించేశాను, అంతే. సరే, అయితే ఆ పిల్ల 20,000 30,000 కట్నం తేగలరా అండి? ఏదో కట్నం ఎవరికి కావాలి? లక్షల లక్షలు ఖరీచేసే రత్నం లాంటిది అమ్మాయి. కరెక్ట్. వస్తాను. ఎక్కడికి? ఈ సంగతి మీ పిన్ని గారితో చెప్పాను. థ్యాంక్స్. సరోజా సరోజా సరోజా, అప్పుడు చెప్తాను. మా పిన్ని నిన్ను నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది.
నన్నెందుకు వాళ్ళు కొడతారు? ఆ పిల్లవు నువ్వే గనుక. నేనా? అవును సరోజ, నీ హృదయం అమృతం, నీ ప్రేమ అనంతం. నిన్ను చూచిన నాడే నా మనస్సు నీ వశమైంది సరోజ. లాభం లేదు, అలాంటి భావాలు పెట్టుకోకండి. ఆ భావం లేకపోతేనే నా కోసం ఎంత దూరం కాఫీ తీసుకొస్తావా? మీరు యజమానులు, నేను నౌకర్ని. లేదు సరోజ, ఆ బేతాలు నాకెప్పుడు లేవు. మీకు లేకపోవచ్చు, కానీ లోకానుకుంది. సరోజ, సరోజ. తెలుగు వన్